నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గొల్లగూడ హాస్పిటల్ నందైతే ఉన్నాము. నిత్యం ఏదో ఒక సంఘటన వల్ల నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంది. ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ నుండి పైలాన్ కాలనీకి చెందినటువంటి కొంతమంది బాధితులు వాళ్ళ పాప చనిపోయిందని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. మనం దీన్ని చూసుకునే కంటే ముందే గతంలో కూడా రోజు ఒక సంఘటనలు అయితే జరుగుతూ ఉంది. కుర్చీలో డెలివరీ అయిన సంగతి మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక బాలుడు మృతి చెందిన విషయం కూడా మనకు విదితమే. కాబట్టి ఇక్కడ వాళ్ళు బాధితులు అయితే ఉన్నారు. వాళ్ళకి సపోర్టుగా ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఆలయ నుంచి వచ్చాను సార్. నేను ఓకే, ఏమైంది? డెలివరీ కోసం తీసుకొచ్చిన మా అమ్మాయిని. ఎప్పుడు? 4వ తారీఖు రోజు జాయిన్ అయిన ఇల్లు. 5వ తారీఖు రోజు ఏందో నార్మల్ డెలివరీ అవుతుంది, నొప్పులు రావు మీ అమ్మాయికి, నార్మల్ డెలివరీ అవుతుంది, మేము నార్మల్ చేస్తామని 5వ తారీఖు రోజు మందు పెట్టి ఏదో గోళీ వేస్తామని వేసారు. ఆ 2 రోజులు కన్న తిప్పలు పడ్డది బుజ్జి, కన్న తిప్పలు పడుతుంది. ఇది అట్లా అవుతలేదు మేడం, ఇది నార్మల్ కానట్టుంది అంటే, నార్మల్కి దారి లేదమ్మా, ఇంకా 2 రోజులు చూడాలన్నారు. అంటే ఇంకా 2 రోజులు అంటే మరి అమ్మాయి పానానికి ఏమైనా ఇబ్బంది అయితే మేడం, నీ కాలు మొత్తం ఆపరేషన్ చేయరు మేడం, 2 రోజులు అయింది కదా ఇప్పటికి, ఆపరేషన్ చేయరు మేడం అని 5వ తారీఖు రోజు కాళ్ళ మీద పడ్డా సారు, కాళ్ళ మీద పడ్డా పట్టించుకోలేదామా. నువ్వు చెప్పినట్టు ఇంట నానమ్మ, నువ్వు అన్న డాక్టరు నేనా, నాకు సెక్యూరిటీ రా ఇవన్నీ ఈడ్చుకపోదురా, నా పిల్ల కాడ కూడా లేకుండా ఈడ్చి బయట వేసిర్రు. వాళ్ళు బయటికి వెళ్ళగొట్టి ఆ రోజు చేయలేదు, 6వ తారీఖు రోజు చేయలేదు, 7వ తారీఖు రోజు అందరినీ తీసుకుపోయి చేసింది కానీ నా పిల్లన కదా అని చేయలేదు సార్. ఆమెను అడిగిన ఫోన్ల ద్వారా వచ్చి అందరిని పిలిపించుకొని ఫోన్లు చేసిన వాళ్ళకి చేసింది, నాకు చేయలే. అట్లా కూడా వదిలేసుకొని 8వ తారీఖు నాడు వాళ్ళు అనుకున్న నాడే చేసిర్రు. నా అమ్మాయి చనిపోయింది. అన్ని ఆరోగ్యంగా ఉన్న అమ్మాయిని అట్లా చేసారు సార్. లాస్ట్కి 8 రోజులు మీరు ఆ డాక్టర్ని అడగలేదా ఏం జరిగింది ఏందనేది? ఏం జరిగింది ఏంటంటే మాకేం చెప్పలేదు, చేసింది అడబడేసింది పోయింది, ఆమె ఆపరేషన్ చేసినామా, ఇంకా మాకేం చెప్పలేదు, ఇంకా ఏం ప్రాబ్లం అని చెప్పలేదు. నిన్న అమ్మాయి కాడికి పోతే ఆ పిల్లల డాక్టర్ చెప్పిండు, ప్రాబ్లం ఇదమ్మా, ఏమన్నా రిపోర్ట్లలో ఫస్ట్ మీకు చూపించిన కాంచి ఏమన్నా ఉన్నాయా తేడాలు అట్లా అంటే ఏం లేవు సార్. 8 నెలల దాకా జ్యోతి హాస్పిటల్లో చూపించిన, ఇంకో రిపోర్ట్లను చూపించిన, వాళ్ళకి చూపిస్తే ఏం ప్రాబ్లం లేదు. ఇట్లల్లా ఇది మట్టు తిన్నది అమ్మాయి, మట్టు మింగింది, ఉమ్మనీరు మింగింది. ఇప్పుడు 7 రోజులు ఎగస్ట్రా కావటం వల్ల 29కే నిండా నెలలు అయినాయి. అయితే ఇతల 7 రోజులు ఎగస్ట్రా కావటం వల్ల ఆ మట్టు మింగి ఉమ్మనీరు దాగి దాటి వల్లనే చనిపోయింది. ఏది లేదు కానీ ఊపిరితిత్తులకు గుండెకు పట్టేసింది, అది ఊపిరి ఆడతలేదమ్మా అని చెప్పింది ఆ డాక్టర్. అంటే 29వ తారీఖు డేట్ ఇచ్చిరని మీరే చెప్తా ఉన్నారు. మరి అప్పుడు మీరు హాస్పిటల్లో చూపించుకోలేదా? ఇల్లు చూపించుకున్నా సార్. ఇళ్ళకి వచ్చి కూడా 5 సార్లు చూపించిన. ఇల్లు కూడా 8వ నెలల జ్యోతి కాడ చూపించినాక కూడా మళ్ళీ ఇళ్ళకి వచ్చి 5 సార్లు తిరిగిన. 1 నెల 2 సార్లు తిరిగి స్కానింగ్ తీస్తే ఏం చెప్పలే మాకు. ఇల్ల ఇక ఇది ఉంది ప్రాబ్లం, ఈ డేట్కు రారి అని కూడా చెప్పలే. ఏం చెప్పకుండా చూసి జాయిన్ చేసుకోరు. 4వ తారీఖు రోజు వచ్చి జాయిన్ అయినాయి. ఇక 29కి మా లెక్కల నెలలు అయితే వీళ్ళేమో 9వ తారీఖు దాకా ఇచ్చారు డేటు. ఇస్తే నేను 9వ తారీఖు దాకా ఎందుకు ఉండాలని 4వ రోజే జాయిన్ అయినా. 4వ తారీఖు రోజే జాయిన్ అయినా. 4వ తారీఖు రోజు జాయిన్ అయినాక ఆయన చూసుకొని అయినా మరి 2 రోజులు చూడాలి, ఒకవేళ 3 రోజులు చూడాలి. అవతల 3 రోజులు 6 రోజులు ఎగస్ట్రా చూస్తే నా పిల్ల ఆగమైంది సార్. నీ కాలు ముక్త. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇంక ఏం చేస్తారో మీరే చేయరు. నాకు జరిగిన న్యాయం ఇంకొకరు జరగొద్దు. బీద వాళ్ళందరూ ఇళ్ళ న్యాయం చేస్తారు, బాగుపడతారు, బతికి నిమ్మలంగా బయటికి పోతారని వస్తారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చి మీతో మాట్లాడారా? ఏం మాట్లాడలేదు సార్, మాతోటి మాట్లాడలే. ఇక్కడ వీళ్ళతో పాటు ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? వీళ్ళు మమ్మల్ని సంప్రదించడం, ధర్మ సమాజ్ పార్టీని నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వీళ్ళు మాకు మార్నింగ్ సంప్రదించడం జరిగింది. ఏం జరిగిందని తెలుసుకుంటే ఇక్కడ పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం ద్వారానే పాప చనిపోవడం జరిగిందని చెప్పేసి మాకు తెలిసింది. అది తెలుసుకున్న వెంటనే మేము సూపరింటెండెంట్ కాడికి పోయి ఏంది నిర్లక్ష్యం ఏంది, గతంలో 4-5 కేసులు కూడా ఇట్లే అయినాయి కదా, ఏంది మేడం అని చెప్పేసి మేడంతో మాట్లాడితే మేడం కాడ ఎలాంటి రిపోర్ట్ లేనటువంటి పరిస్థితి. అంటే హాస్పిటల్లో ఏం జరుగుతుందో కూడా మేడం తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబాలని పలకరిస్తే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా ఇక్కడ ఒక 10-20 మంది కూడా అట్లాగే చెప్తున్నారు. ఎందుకంటే డాక్టర్లు బాగా నిర్లక్ష్యం వహిస్తూ చేయాల్సిన సమయానికి ఉమ్మనీరు తాగడం ఒకటి, మట్టు తినడం ఒకటి, ఇలాంటివి జరగడం వల్ల ఊపిరితిత్తులలోకి పోయి బేబీలు కడుపులోనే చనిపోవడం, తర్వాత ప్రసవించిన తర్వాత చనిపోవడం అనేది జరుగుతుంది. దీనికి కారణం పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే జరుగుతుందని చెప్పేసి మేము కూడా బాధితుల తరపున మేము పూర్తిగా వాళ్ళను న్యాయం జరిగేంత వరకు మేము నిలబడతామని చెప్పేసి వాళ్ళకు బాధ్యతగా ఉంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజా సంఘాలు కూడా అందరూ కూడా ఆలోచించాలి.
ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్ అంటే పేద ప్రజల కోసం వచ్చినటువంటి ఈ హాస్పిటల్స్ని మరి పేద ప్రజల కోసం వచ్చినటువంటి ఈ పేద ప్రజలను మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పట్టించుకోవట్లేదు కాబట్టి కలెక్టర్ గారు అదేవిధంగా మన వైద్య శాఖ మంత్రి గారు మరి దీని మీద ఎమ్మటే మరి వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని ఈ హాస్పిటల్ సిబ్బందిని ఒక దారిలో పెట్టే విధంగా పేద ప్రజల యొక్క ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? ఈ నిర్లక్ష్యం వల్ల. ఈ నిర్లక్ష్య వైఖరి దేనికి కారణం అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు అదే పరిస్థితిలో ఉన్నాయి, ఇక్కడ డాక్టర్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీనివల్ల నష్టపోతుంది ఎవరంటే 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. కొంతమంది మేధావి వర్గం, కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఫోన్ల ద్వారా ఫోన్ చేయించుకొని ఎమ్మటే వాళ్ళు సర్జరీ చేయించుకుంటే సర్జరీ, డెలివరీ అయితే డెలివరీ, అట్లా రికమెండేషన్ల ద్వారా ఈ హాస్పిటల్లో పనులు అవుతున్నాయి. కానీ దీన్ని నమ్ముకొని వచ్చినటువంటి పేద ప్రజలకు మాత్రం ఇక్కడ న్యాయం జరుగుతలేదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మరి కలెక్టర్ గారు మననే వచ్చి 2-3 సస్పెండ్ చేసిపోయారు, మరి నారాయణ రెడ్డి గారు మరి తక్షణమే రావాలి, వచ్చి బాధ్య కుటుంబాలకు ఏం చెప్తుండ్రు. ఇక్కడ 10 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళు ఐసీలో పెట్టారని చెప్పేసి ఇంకో పరిస్థితి ఇట్లా వేల కొద్ది ఈ సీజనల్స్ టైంలో వేల కొద్ది హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి, మరి వేల మంది ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇది వదిలిపెట్టేసి కలెక్టర్ గారు ఎమ్మటే తక్షణమే వచ్చి ఆ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. మరి అదే విధంగా బాధ్య కుటుంబాలకు ఏం చెప్తాడో మరి కలెక్టర్ గారు అనేది, అది కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి మేము కదలమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. వద్దులాలి ధర్మ సమాజ్ పార్టీ, న్యాయం చేయాలి బాధ్య కుటుంబానికి వెంటనే, న్యాయం చేయాలి బాధ్య కుటుంబానికి. ఇక ఇంకో బాధితుడు ఉన్నాడు, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు? వెంకటేష్. ఎక్కడి నుండి వచ్చారు? మల్లాపురం, పియ్యపల్లి మండలం. మీ సమస్య ఏంది? అది గర్భసంచి లూజ్ ఉందని చెప్పారు ఫస్ట్. తర్వాత ఎప్పుడు వచ్చారు మీరు? మేము ఫస్ట్కి వచ్చినాం. తర్వాత 10వ తారీఖు వద్దాం అనుకున్నాం, రాలేదు. 31కి కొంచెం లీక్ అయింది. లీక్ అయితే తీసుకొస్తే అది దగ్గరికి ట్రీట్మెంట్ 4 రోజులు చేశారు. టెస్ట్ చేపిస్తే 4% ఉందని చెప్పారు. ఉమ్మనీరు ఎమ్మటే చేస్తే పాప బతుకు 4% ఉంది. ఇక చేయకుండా 3వ తారీఖు చేసి మళ్ళీ 3 రోజులు ఐసీలో పెట్టారు. చనిపోయింది బాబు. ఆపరేషన్ చేయండి మేడం అంటే చేయలేదు. లేకుంటే నేను నీళ్ళపర రాయండి మేడం, బాబుకు సీరియస్ ఉంది కదా అని అంటే రాయలేదు. అడిగినాడు సూపరింటెండెంట్ అడిగారు, వచ్చిండు సార్. రౌండ్స్కి వస్తే సార్ మా బాబు పరిస్థితి ఇట్లా ఉంది, సీరియస్గా ఉంది చెప్పండి సార్ అంటే ఎమ్మటే ఫోన్ చేసి చెప్పిన ఎమ్మటే వాళ్ళు మళ్ళీ డాక్టర్లు వచ్చి నువ్వు సూపరింటెండెంట్ సార్ కింద చెప్పినావు అని నన్ను అడిగారు. సార్ మేడం రౌండ్స్కి వచ్చిండు, వస్తే నేను చెప్పినా అని నేను అన్నా. ఎమ్మటే సార్ పోగానే మళ్ళీ నా బాబుకి 3వ తారీఖు 3 గంటలకి సీరియస్ ఉంది, ఒక్క డాక్టర్ రాలే, ట్రైనింగ్ వాళ్ళు వచ్చారు. బాబు పుట్టి ఎన్ని రోజుల తర్వాత జరిగింది? 3వ తారీఖు పుట్టిండు, 6వ తారీఖు చనిపోయింది. మరి 3 రోజులు హెల్దీగా ఉన్నారని చెప్పారు. హెల్దీగా ఉండు మళ్ళీ ఫస్ట్ హెల్దీ, 4వ తారీఖు హెల్దీగా ఉండు, 5వ తారీఖు హెల్దీగా ఉండు, 6వ తారీఖు 3 కాడ నుంచి 6 వరకు చనిపోయింది. మధ్యలో ఏం జరిగింది? ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటే నర్సులు వాళ్ళు ఫోన్లలో కూర్చొని చూస్తూరు నవ్వుకుంటా కానీ బాబునైతే పట్టించుకోలే. ఐసీయూలో పెట్టారు. మేడం రాలే, ఎవరు రాలే. సీరియస్గా ఉంది మేడం రమ్మని అంటే రాలే, వెళ్ళిపోయింది అమ్మ మధ్యాహ్నం షిఫ్ట్. వీళ్ళేం ఫోన్లు చూసుకుంటా నవ్వుకుంటారు. నాకు ఈ యొక్క సంఘటన నిన్న సాయంత్రం యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో చిన్ని నాకు నిన్న ఫోన్ చేసి చెప్పిండు. నేను సాయంత్రమే వచ్చి చూశాను. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవికంగా ఆ అమ్మ చెప్పినట్టు నిజంగా డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఆ యొక్క చిన్న పసికంది ఈరోజు చనిపోవడం జరిగింది. ఈ యొక్క తల్లి 6వ తారీఖు 5వ తారీఖు 7వ తారీఖు వరకు వెళ్ళి కాళ్ళు పట్టుకోగా కూడా అంత కఠినంగా వ్యవహరిస్తూ ఆ యొక్క తల్లిని బయటపడేయండి ఈడ్చి అని చెప్పేసి ఈ యొక్క డాక్టర్ సిబ్బంది వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వాని నా డాక్టర్ అని చెప్పేసి వాళ్ళని భయపెడుతూ ఏం చదువుకున్నటువంటి అమాయకులు మాత్రం ఇందులోకి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటువంటి వ్యక్తులు కేవలం ఒక పేద వర్గాలకు చెందినటువంటి వ్యక్తులే, చదువులేటువంటి వ్యక్తులు మాత్రం ఇందులోకి వస్తున్నారు. వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలనేటువంటి విషయం కూడా ఈ యొక్క డాక్టర్లు ఏమాత్రం కూడా కేర్ తీసుకోవట్లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ డాక్టర్లపై వెంటనే కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, ఈ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క డాక్టర్లు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యం చేసిన డాక్టర్లను వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తానికైతే వీళ్ళ డెలివరీ చేసిన తర్వాత ఉమ్మనీడు తాగి పాప చనిపోయిందని చెప్తా ఉన్నారు. చెప్పి కూడా వాళ్ళకి బాధితులకైతే చెప్పకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఎంతైనా మనం చెప్పుకోవాలి, హాస్పిటల్లో ఇలాంటి వరుస సంఘటనలు జరగడం ఎంతో బాధాకరం. దీన్ని ఎమ్మటే హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది పక్షాలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి క్యూన్యూస్ ద్వారా తెలియజేస్తాం. మనతో పాటు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు.
వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. చూడండి, ఇక్కడ కృపారాణి గారు 4వ తారీఖు నాడు సాగర్ నుండి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి జాయిన్ కావడం జరిగింది. 4వ తారీఖు అంటే ఇవాళ సుమారు 4, 5, 6, 7, 8, 9 ఒక 6 రోజులు కావస్తున్నది. మరి ఈ పేద బిడ్డ డబ్బులు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించుకునే పరిస్థితి బాగాలేనందున పేదోళ్ళు దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారు కావున జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే 6 రోజులు అయింది. సో అట్టి డాక్టర్లు మరి నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఈరోజు ఒక పసిబిడ్డ చనిపోవడం చాలా దారుణం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ జిల్లా మంత్రివర్యులు కూడా మరి ఇక్కడ వారిని స్పందిస్తే మరి ఉమ్మ నీరు తాగింది అది తాగింది అంటున్నారు. వారు ఒక 4 రోజుల ముందే చెప్పారు, అమ్మ మరి నార్మల్ డెలివరీ చేయండి, ఆపరేషన్ జరిగేటట్లేదు, పాప ఇబ్బందిగా ఉంది, మరి ఉమ్మ నీరు తాగితే పరిస్థితి ఇబ్బంది అవుతుందని వారి తల్లిదండ్రులు చెప్పినా కానీ మరి ఇక్కడ ఉన్న సిబ్బంది మరి ఆ తల్లిదండ్రుల పైన వారిపైన మరి దుర్భాషలు ఆడుతూ మరి మీకు తెలుసా మాకు తెలుసా, మాకు తెలిసే ట్రీట్మెంట్ మేము చేస్తాం, అన్నీ మీరు చెప్తే మరి మీరే చేసుకోండి అని వెళ్ళిపోవడం చాలా బాధాకరం. వారు చెప్పిన ఇప్పుడు వారికి మెడికల్ టెర్మినాలజీ తెలియకపోయినా కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజలకు ఎలా ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ పోతే వెంటనే ఆపరేషన్ చేస్తున్నారు, బాగుంటుంది. మరి గవర్నమెంట్ అక్కడ డబ్బులు పెట్టలేని పరిస్థితి కూడా ఇక్కడ వచ్చిర్రు. సరే, ప్రభుత్వం మరి ప్రతి ఒక్కరికి నార్మల్ కాన్పు కావాలని చూస్తున్న ప్రస్తుతం ఓకే, దాన్ని అంగీకరిస్తాం. మరి అక్కడ ఉమ్మ నీరు తాగే పరిస్థితి ఉంది, పాపకి ఇబ్బంది జరుగుతుంది, మీరు ఆపరేషన్ చేయమంటే వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఒక నిండు బిడ్డ చనిపోయింది. దీని కారకులైన వారిని వెంటనే కానీ మరి అక్కడ వారు డ్యూటీలో ఉన్న వారి పైన నెల వ్యవధిలోనే 4 సంఘటనలు జరిగాయి. దీని మీద మీరు ఏ విధంగా? ఇది నెల వ్యవధిలోనే 4 కాదు, గత 6 నెలల నుంచి చూసుకుంటా పోతుంటే నెలలో కనీసం ఒక 5, 6 ఒక 10 సంఘటనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి దీనిపైన ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మరి పేద బిడ్డలు వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళ ఆస్తులు కూడా లేక వాళ్ళు కూలి నాలుగు చేసుకుంటే రెక్కాడితే డొక్కాడితే పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మాకు మంచి జరుగుతున్న ఆలోచనతో వస్తే ఇక్కడ ఒక బిడ్డ పోతున్నారంటే చాలా బాధాకరం. మరి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి ఇక్కడికి ఉన్న మరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు కేంద్రాన్ని డెవలప్ చేసి మరి సిబ్బందిని కూడా కొరత ఏర్పాటు చేయాలని, ఒకవేళ ఇక్కడ తప్పు జరిగినట్లయితే మరి ఆ రోజు ఉన్న డ్యూటీ డాక్టర్ల వారిపైన కూడా మరి చర్య తీసుకోవాలని, మరి లేని ఎడల మరి మా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అయ్యా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎందుకంటే మాకు డబ్బులు లేవు, మాకు ప్రైవేట్ ఆసుపత్రి చూసుకునే పరిస్థితి లేదు, కావున మా బిడ్డలకి మరి రక్షణ కల్పించండి, మరి వాళ్ళ హక్కున ఉండండి, మేము ఓట్లు వేసింది మమ్మల్ని మీరు కాపాడతారనే, మరి మాకు కాపాడే నాదుడు లేరని ఈరోజు మా పేద బిడ్డలు దళిత బిడ్డలు బాధపడుతున్నారు. వాళ్ళ పక్షాన మీరు ఉండాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మొత్తానికైతే గత వారం రోజుల నుంచి 2 సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నాగార్జున సాగర్ పైలాన్ కాలనీకి చెందిన వాళ్ళ బాధితురాలు కూడా ఇప్పటికే చెప్పారు, మా పాప ఉమ్మ నీరు తాగి చనిపోయిందని చెప్పారు. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గం మల్లాపురం గ్రామానికి చెందిన వాళ్ళ పసిబాబు కూడా పుట్టిన 4 రోజులైనా కూడా మంచిగానే యాక్టివ్గా ఉన్నారు, కానీ అంతలోనే చనిపోయారని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ అంతా పేదలే వస్తూ ఉంటారు. దీని మీద జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఈ సిబ్బంది పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి క్యూ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.